స్వామి చర్యలు ఎవరికి అర్థమయ్యేవి కావు. బద్వేలు వద్ద పెన్నా నదికి స్వయంగా ఇసుక మోసి 5 అడుగుల ఎత్తున కట్ట వేసేవారు. అలా నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి ఎదురుగా కొంత దూరం పారించి తిరిగి ప్రవాహంలో కలిపేవారు. అది నదిలో కలిసే చోట నీటిపై కంపతుక్కు వేసి దానికి నిప్పు పెట్టేవారు. అప్పుడు మనుషులెవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ నీటిని ముంతతో తీసుకొని మంటకు 2 వైపులా తిరగబోస్తుండేవారు. ఎందుకు స్వామి ఇదంతా అంటే, పెద్దమ్మవారు ధూమాలు, కలరా వంటి జబ్బులు పాపం తక్కేందుకయ్యా అనేవారు. అలానే కోటితీర్థం దగ్గర పెన్నా నదిలో చాలా పెద్ద దూలం కొట్టుకొచ్చింది. దానిని మోసుకుపోలేక ఎందరో తిరిగిపోయారు. కానీ స్వామి ఒక్కరే దాన్ని తెచ్చి తమ అగ్నిగుండంలో వేశారు. బంగారు